రాష్ట్ర అధ్యక్షుడి ప్రకటన ఇదంతా కూడా ఒక సీరియల్ లాగా సాగుతుంది. ఇప్పుడు అఖిలేష్ యాదవ్ గారు ఒక కామెంట్ చేశారు నవ్వుతా నవ్వుతా. మేమింత పెద్ద పార్టీ దునియాలోనే మాది పెద్ద పార్టీ అని భారతీయ జనతా పార్టీ అనుకుంటది. వాళ్ళ దేశాధ్యక్షుడినే ఎన్నుకోవట్లేరు వాళ్ళు అని. రాష్ట్ర అధ్యక్షుడిని ఎన్నుకోవాలి అనంటే ఫస్ట్ బూత్ స్థాయి ఎన్నికలు జరగాల. మండల స్థాయి ఎన్నికలు జరగాల. మండల స్థాయి ఎన్నికలు జరిగిన తర్వాత జిల్లా స్థాయి ఎన్నికలు జరగాలి. అక్కడ జిల్లా అధ్యక్షులను ఎన్నుకోవాలి. ప్రతి నియోజకవర్గానికి ఒక స్టేట్ కౌన్సిల్ మెంబర్‌ని అంటే ఎన్నుకోవాలి. ఒక ప్రాసెస్, లాంగ్ ప్రాసెస్. యెస్. ఎలక్షన్స్ ఇవన్నీ గూడా. అందరూ నామినేషన్స్ ఏస్తారు. అందరిని ఎన్నుకుంటారు. ఇదంతా జరగాలంటే దీనికంటే ముందు సభ్యత్వ నమోదు జరగాలి. ఈ జిల్లా అధ్యక్షుల్ని ఎన్నుకున్న తర్వాత వీళ్ళంతా కలిసి మళ్ళీ రాష్ట్ర కౌన్సిల్ మెంబర్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళందరూ కలిసి అందులోంచి ఎవరైతే నామినేషన్ వేస్తారో వాళ్ళకి అబ్జర్వర్‌గా వేరే రాష్ట్రం నుంచి మాకొక ఇన్‌చార్జ్ ఇస్తారు. ఈ నామినేషన్ ప్రక్రియ అయిపోయిన తర్వాత ఎలక్షన్ జరుగుతుంది. అయిపోయిన తర్వాత అప్పుడు రాష్ట్ర అధ్యక్షుడిని ప్రకటిస్తారు.